MacBook Air M2 ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మనకి 65,000కి రాబోతుందని చెప్పేసి ఒక బ్యానర్ రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు రిమూవ్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ 60 నుంచి 70,000 లోపల 65 రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 65 to 70 మధ్యలో వస్తుంది ఈ యొక్క MacBook Air M2 అనమాట. సో 70,000 లోపల ఇది మనం కొనచ్చా, దీంతో కొంటే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ 1 yearగా ఈ MacBook Air M2 నేను యూజ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో దీన్ని కొన్నాను నేను. అరౌండ్ ఒక 85,000 నేను కొన్నాను. 4,000 క్యాష్ బ్యాక్తో కలిపి 81,000కి ఈ MacBook Air M2 నేను కొన్నాను అనమాట. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. సో ఈరోజు దీని ఒక ఎంటైర్ రివ్యూ, దీంతో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ రోజు మన 65,000 మనం దీన్ని కొనచ్చా, కొనకూడదు అని చెప్పేసి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తున్నాం. ఒక పాయింట్ ఏంటంటే మనదే మిస్టర్ టికెట్ డిజైన్ టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. మనకి వేరే వాళ్ళ డిఫరెన్స్ ఏం తెలిసిన ఈ రోజు కూడా పోకో X6 అనే డీల్ మనకు వచ్చింది, అమెజాన్లో వచ్చింది. 14,700 రూపాయలకి ఏమో అవైలబుల్ అని చెప్పేసి చాలా మంది రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ప్రాబ్లం తెలిసిన ఇక్కడ పోకో X6 మనకి ఫ్లిప్కార్ట్ ఆథరైజర్ మాత్రమే. మీరు అమెజాన్లో కొంటే దానికి ఎటువంటి వారంటీ కూడా లభించదు. దాన్ని యూస్ చేసి ఎంతోమంది కొనిండొచ్చేమో. చాలా టెలిగ్రామ్ డిస్కౌంట్ ఆ డీల్ నేను చూసినాను. మీరు కొన్నారంటే మళ్ళీ మీరే మోసమైనట్టు అవుతారు అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ నేను కాకుండా దాన్ని మిమ్మల్ని ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ మనం టెలిగ్రామ్ ఛానల్లో మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ 1 వీక్ ఖచ్చితంగా యాక్టివ్గా ఉండడం ట్రై చేయండి. సో మైండ్లో పెట్టుకోండి, ఇలాంటి ఫేక్ ఆఫర్స్ చాలా ఉంటుంది. మీరు జాగ్రత్తగా బుక్ చేసుకోండి. అండ్ మీకు ఆఫర్ నీడ్ ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి. ఫస్ట్ దీంతో ప్రోస్ గురించి మాట్లాడితే ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే దీంతో డిస్ప్లే 2K డిస్ప్లేతో వస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఐపీఎస్ ఎల్సిడి ప్యానల్, ఇది వాళ్ళది లిక్విడ్ రెటినా అది ఇది అంటారు. బట్ డిస్ప్లే చూడడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అని చెప్పాలంటే sRGB వచ్చేసి 105% ఉంటుంది అనమాట. సో మీకు ఎడిటింగ్కి కానీ, మీరు ఫోటోషాప్ చేస్తూ ఉంటే కానీ అన్నిటికీ కూడా సరే డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ చూసుకుంటే కూడా మనకి 500 nits వస్తుంది అనమాట. అండ్ వెబ్ క్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకి 1080p ఇస్తున్నారు అనమాట. ఒక నాచ్ ఇస్తున్నారు మనకి కింద. సో ఆ నాచ్లో ఉంటుంది మన వెబ్ క్యామ్. 1080pలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ మీటింగ్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది వెబ్ క్యామ్ నుంచి మాట్లాడుతున్నా. అండ్ ఇంకొకటి దీంతో వస్తున్న ఆడియో కూడా వెబ్ క్యామ్ నుంచి దీని ప్లే చేస్తాం. సో వినండి. సో డిస్ప్లేలో నాకు కనిపించిన కాన్ ఏంటి తెలిసిన, ఇది ఒక రిఫ్లెక్టివ్ డిస్ప్లే అనమాట. మనకి సన్లైట్ పడిందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. నార్మల్గా టిపికల్గా మనం చూసుకుంటే ల్యాప్టాప్స్లో ఈరోజు వస్తున్న ల్యాప్టాప్స్లో మ్యాట్ ఫినిష్తో వస్తుంది. బట్ ఈ ల్యాప్టాప్లో మాత్రం కొంచెం గ్లాసీ ఫినిష్ ఉంటుంది కాబట్టి అది రిఫ్లెక్షన్స్ మనకి కనిపిస్తుంది. అండ్ ఇట్లా పట్టుకున్నా కూడా అవన్నీ తంబ్ ఇంప్రెషన్స్ కానీ అన్నీ అట్లే డిస్ప్లే పైన గలీజ్గా తెలుస్తుంది అనమాట. అదొక్కటి నాకు కొంచెం మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు డిస్ప్లేలో చెప్పాల్సిన కాన్స్ కానీ అవన్నీ ఏం లేదు. అండ్ ఈ నాచ్ ఇది కొంచెం ఇది రిమూవ్ చేసింటే బాగుండు. ఏమంటే ఈ వెబ్ క్యామ్ ఇంకా కొంచెం పైకి పెట్టి నాచ్ రిమూవ్ చేసింటే బాగుండు. నో నీడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఈ నాచ్ యూజ్ చేసుకోవడం వాళ్ళు ఏం ఫేస్ క్యామ్ ఇవ్వడం లేదు, ఏమీ ఇవ్వడం లేదనమాట. జస్ట్ వెబ్ క్యామ్ మాత్రం ఇస్తున్నారు కాబట్టి సో ఈ నాచ్ అంత గొప్ప ఫీల్ అయితే నాకు అనిపించలేదు. అండ్ కమింగ్ టు కీబోర్డ్, సో ఒక ల్యాప్టాప్ మనం కొన్నా, ఒక మ్యాక్బుక్ని మనం కొన్నా, ఫస్ట్ మనం చేతితో టైప్ చేసేదే కదా, మనం ఎప్పుడు మనకు టచ్తో టైప్ చేయం కాబట్టి. సో కీబోర్డ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మ్యాక్బుక్స్లో టాక్టిల్ ఫీల్ కానీ, మనకు ఆ కీబోర్డ్ టైప్ చేస్తుంటే వచ్చే సౌండ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. నాకు ఎక్కడ టైప్ ఇట్లా అదుముతుంటే లోపలికి వెళ్ళడం కానీ, అది బెండ్ అవుతుంది కదా, దాని ఏమో అంటారు సంథింగ్ ఓడు, బట్ దాని బెండ్ అవుతుంది కదా, ఆ హింజ్ బెండింగ్ కానీ ఇది ఏది కూడా లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇది మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఎంటైర్ మనకి ఫ్రేమ్ కానీ అన్నీ కూడా యూనిబాడీ డిజైన్తో వస్తుంది అనమాట. సో హింజ్లో కూడా పెద్దగా మేజర్ అనిపించలేదు. అండ్ ఫ్లెక్స్ అయితే లైట్గా అంటే కూడా మనకి ఫ్లెక్స్ అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు ల్యాప్టాప్లో మాత్రం. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో కూడా నాకు మేజర్ డ్రాబ్యాక్స్ కానీ మేజర్ ప్రాబ్లమ్స్ కానీ నేను నోటీస్ చేయలేదు. అండ్ కమింగ్ టు పోర్ట్స్ ఏం లేదు. ఫ్యాక్ట్ ఇది ఏంటంటే మనకి 2 థండర్బోల్ట్ పోర్ట్ ఇస్తున్నారు. దీన్ని యూజ్ చేసుకుని మీరు ఎక్స్టెన్షన్ చేసుకొని HDMI యూజ్ చేసుకోవాలనుకున్నా, టైప్ ఏ పోర్ట్ యూజ్ చేసుకోవాలనుకున్నా, ఏ పోర్ట్ యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఒక టైప్ సి కనెక్టర్తో ఎక్స్టెన్షన్ తీసుకోవాలన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని మీరు చేసుకోవాలి. అండ్ ఇంకోటి మ్యాక్సేఫ్ లాగా మనకు ఒక ఛార్జర్ ఇచ్చారు. సో మ్యాగ్నెటిక్తో కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అదొకటి కొంచెం నాకు బాగా అనిపించింది. సో ఇది పోర్ట్స్ గురించి అయితే మాత్రం ఇది ఒక డ్రాబ్యాక్. పోర్ట్స్ లేకపోవడం మాత్రం ఖచ్చితంగా నాకు ఇది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. పోర్ట్స్ ఇచ్చిండొచ్చేమో. అండ్ ఇంకోటి హెడ్ ఫోన్ జాక్ మాత్రం మనకి రైట్ సైడ్లో ఇస్తారనమాట. అది తప్పించి మనకి ల్యాప్టాప్లో ఇంకే పోర్ట్స్ కూడా చూడడానికి ఉండదు. అండ్ కమింగ్ టు ట్రాక్ ప్యాడ్, సో ఈ ట్రాక్ ప్యాడ్ డిజైన్ చెప్తున్నా, మ్యాక్బుక్లో ఉన్న గెస్చర్ సపోర్ట్స్ కానీ, ట్రాక్ ప్యాడ్ కానీ, ఆ ఫీలింగ్ కానీ మనకి దీంతో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. వైబ్రేషన్ అని చెప్పకూడదు, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. సో ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మనం టైప్ చేస్తూ ఉంటే కానీ మనకు గెస్చర్ సపోర్ట్ కానీ, మనకి ఏదైనా పిక్చర్ కట్ చేసినప్పుడు కూడా సరే ఎక్సలెంట్గా ఉంది. టాక్టైల్ ఫీల్ కానీ సంథింగ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఈ ట్రాక్ ప్యాడ్ మాత్రం
నాకు ఏ విండోస్ ల్యాప్టాప్లో కూడా ఇంత సాటిస్ఫై చేయలేదు ఈ ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం. సో ఇన్ని ప్రోస్ మాట్లాడినాము, కొన్ని కాన్స్ మాట్లాడదాం ఇప్పుడు మనము. సో ఫస్ట్ కాన్ చూసుకుంటే మనకి ఈ ల్యాప్టాప్ మీకు అవైలబుల్ ఉండేది 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. ఎస్, మీరు నేను కరెక్టే, 256తో మాత్రమే వస్తుంది. మీకు ఏదైతే ఫ్లిప్కార్ట్లో చూపించినారో బ్యానర్లో అది 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం తెలిసిన, మనకి నార్మల్గా మ్యాక్బుక్స్లో ఏం చేస్తారంటే 2 మెమరీ లాగా ఇస్తారనమాట. ఆ మెమరీ యూనిఫైడ్ మెమరీ కాదు, 2 మెమరీ స్లాట్స్ లాగా ఇస్తారు. అక్కడ అది కొంచెం స్పీడ్గా ఉంటా ఉండింది. బట్ మ్యాక్బుక్ ఎయిర్ M2కి ఏం చేసినారంటే బేస్ ఉంది కదా 256GB ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్, దానికి సింగిల్గా ఇచ్చినారనమాట. దానివల్ల మ్యాక్బుక్ ఎయిర్ M1తో పోల్చుకుంటే కూడా మ్యాక్బుక్ ఎయిర్ M2లో ఉండే స్టోరేజ్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. కానీ 512GBలో మాత్రం ఆ ప్రాబ్లం లేదు. దీంతో మాత్రం మీరు ఆ ప్రాబ్లం నోటీస్ చేస్తారని చెప్పుకోవచ్చు. నేను కొరిన ఒక 1 month ఓకే అంతే. దాని తర్వాత ఎవ్రీడే నీ వీడియో రికార్డ్ చేయడం, దీంతో వేయడం, పాత వీడియోస్ డిలీట్ చేయడం, మళ్ళీ దీన్ని తీసుకో స్టోరేజ్ ప్రాబ్లం, మేనేజ్ స్టోరేజ్ ప్రాబ్లం ఎప్పుడు చూసినా అదే. నేను చెప్తానంటే కొంచెం డబ్బులు ఉంది అనుకుంటే మ్యాక్బుక్ ఎయిర్ M2లో 512GB ర్యామ్ వేరియంట్కి అప్గ్రేడ్ అవ్వండి. అండ్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల కొన్ని పాయింట్స్ అయితే పాజిటివ్స్ అయితే ఉంది. ఛార్జర్లో మీకు 2 టైప్స్ పోర్ట్లు ఇస్తారు. అండ్ 512GB ర్యామ్లో మనకి 512GB అప్గ్రేడ్ అయ్యిందంటే 10 core GPU వస్తుందన్నమాట. సో ఇవన్నీ కొంచెం చిన్న అప్గ్రేడ్సే, బట్ అది కొంచెం ఇంపాక్ట్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది. డే టు డే లైఫ్ టాస్క్లు కానీ హెవీ టాస్క్లు మీరు రన్ చేసేటప్పుడు కానీ ఆ 2 cores కూడా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ర్యామ్ కూడా మనకి 8GB ర్యామ్ నార్మల్ టాస్క్ సరిపోతుంది. కానీ ఎప్పుడైతే మీరు హెవీ టాస్క్లు, ప్రీమియర్ ప్రో, క్యాప్కట్ కైండ్ ఆఫ్ ఫోటోషాప్స్, మనకి మ్యాక్బుక్స్ కొంతమంది కోడింగ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఫోన్స్ ఎమ్యులేటర్ వేసుకొని ఫోన్స్ని యాప్ డెవలప్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకంతా కూడా ఎక్స్ట్రా ర్యామ్ ఇక్కడ కావాల్సి వస్తుంది అనమాట. సో వాళ్ళకి కొంచెం ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఇది 65,000కి బేస్ రేట్ తీసుకొస్తే ఒక 80,000 దగ్గర మనకి హైయర్ ర్యామ్ వేరియంట్ 16/512 తీసుకురావచ్చు ఛాన్స్ అయితే ఉంది. దాన్ని తీసుకోవడం బెటరు ది కంపేర్ టు ఈ 256 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ వాళ్ళు 18 గంటల సేపు వస్తుందని చెప్తారు. కానీ నిజంగా చెప్తున్నా ఈ ప్రైస్ బ్రాకెట్లో ఏ ఒక్క విండోస్ ల్యాప్టాప్ కూడా ఇంక్లూడింగ్ బుక్స్ మన గెలాక్సీ బుక్ కానీ బుక్స్ ఉంటుంది ల్యాప్టాప్ బుక్స్, అవి కూడా దీని దగ్గరకు కూడా రాదనమాట. ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. బ్యాటరీలో మాత్రం మ్యాక్బుక్స్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, ఇది ఒక M2 చిప్తో వస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్ మ్యాక్బుక్ ఎయిర్ M2 వచ్చేసి దీనికి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, దాని మైండ్లో పెట్టుకోండి. మీరు హెవీ టాస్క్లు రన్ చేయాలి, గేమ్స్ ఎక్కువ ఆడతాను అంటే అసలు మ్యాక్బుక్లో మనకి గేమ్సే అవైలబుల్ ఉండదు అనుకోండి, అది వేరే విషయం. బట్ హెవీ టాస్క్లకి మనకి GPU అంత చెయ్యి మనకి ఇవ్వదనమాట. అంత సపోర్ట్ అయితే మనకి మ్యాక్బుక్స్ అయితే ఉండవు. ఓకేనా? సో డే టు డే లైఫ్ టాస్క్లో రన్ చేయడానికి మాత్రం ఓకే. కానీ బట్ హెవీ టాస్క్ రన్ చేస్తాను, హెవీ ఎమ్యులేటర్స్ వేసుకొని గేమ్స్ ఆడతాను, లేకపోతే డ్యూయల్ ఓఎస్ మనం విండోస్ కూడా దీంతో ఇన్స్టాల్ చేసిన విండోస్ యూజ్ చేస్తానంటే మాత్రం అలాంటి టైంలో ఈ ఏదైతే ఉందో GPU అంత మనకి చెయ్యి అయితే ఇవ్వదనమాట. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో బాగుంది. మీకు ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో వాడుతున్నా, అండ్ క్యాప్కట్ యూజ్ చేస్తాను దీంతో, ఫోటోషాప్ యూజ్ చేస్తాను దీంతో. ఫైనల్ కట్ ప్రో 30,000 కట్టమంటా అన్నాడు, దాని అయితే నేను యూజ్ చేయలేదనమాట. మిగతా అన్నీ కూడా యూజ్ చేస్తాను నేను. ప్రీమియర్ ప్రో కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, క్యాప్కట్ కావచ్చు, అన్నీ కూడా ఫ్లాలెస్గా వర్క్ అవుతుంది. బట్ ప్రీమియర్ ప్రోలో మాత్రం 4K వీడియో ఎప్పుడైతే వేసి దాని లాగ్స్ 4K లాగ్లో రికార్డ్ చేసి దాన్ని వేస్తాం కదా, దాని లాగ్ నేను యూజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా OT లేయర్లు వేస్తే షార్టర్ అయిపోతుంది, లాగ్ అయిపోతుంది. అది మాత్రం నేను నోటీస్ చేశాను. నేను చెప్తానంటే ఎడిటింగ్ కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో ఖచ్చితంగా బేసిక్ లెవెల్ ఎడిటింగ్ బ్రో పెద్దగా నేను ఏం చేసుకోను, రీల్స్ ఎడిటింగ్ చేసుకుంటాను, షార్ట్స్ ఎడిటింగ్ చేసుకుంటానంటే క్యాప్కట్ ఒక యాప్ మనకు సపోర్ట్ చేస్తుంది మ్యాక్బుక్లో, అది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. బట్ హెవీ టాస్క్లు మేము 20 నిమిషాల వీడియో, లాంగ్ వీడియోలు అంతా కట్ చేసి ఎడిట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్లు ఎడిట్ చేయాలి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంతా యూజ్ చేయాలంటే మాత్రం మ్యాక్బుక్ మీకు ప్రజెంట్కి సూట్ అవ్వదని చెప్తా. 25,000 ఒక్కొక్క 60,000 పెట్టేదానికన్నా ఇంకొక 70,000-80,000 పెట్టి ఇంకొక 50,000 యాడ్ చేసుకొని ₹1,00,000 పెట్టి ఒక PC బిల్డ్ చేసుకుంటే అక్కడ మీకు పర్ఫార్మెన్స్ సుపీరియర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సిలికాన్ చిప్ ఉండడం వల్లే మనకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఈ ఎవరు షూట్ అవుతుందంటే నార్మల్ డే టు లైఫ్ టాస్క్లు యూజ్ చేస్తూ ఉంటాను, కోడింగ్ కోసం తీసుకుంటున్నా, సినిమాలు చూస్తూ ఉంటాను, చిన్న చిన్న ఫోటోషాప్ వర్క్స్ కానీ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ అని చేసుకుంటాను, చిన్న చిన్న వీడియోస్ రీల్స్ అవన్నీ ఎడిట్ చేసుకుంటాను, వేరే క్లయింట్స్ కోసం వర్క్ చేస్తుంటాను. అలాంటి వాళ్ళకి అయితే మాత్రం మ్యాక్బుక్ ఎక్సెప్ట్ వర్కౌట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ కమింగ్ టు OS, ఇది మ్యాక్ OS 15 పైన రన్ అవుతుంది. ఈ OS ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. రెస్పాన్సివ్నెస్ కానీ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. బట్ ఒక 3 రోజుల ముందు నేను మ్యాక్ OS 14 నుంచి 15 అప్డేట్ అయినా అనమాట. అప్పటి నుంచి నాకు ఎందుకో స్క్రీన్ ఫ్లిక్కర్ అవుతుంది. మోస్ట్ ప్రాబుల్ నెక్స్ట్ అప్డేట్లు ఏమైనా వాళ్ళు ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి. అదొక్క ఇష్యూ నేను నోటీస్ చేశాను. అండ్ నాకు లాస్ట్ మ్యాక్ OS 14 సంథింగ్ అదే కార్టెన్
పేరు మర్చిపోయినా అది నేను మెన్షన్ చేస్తాను ఏదో ఉందని చెప్పేసి కూడా. సో ఆ ఓఎస్లో మాత్రం నాకు ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, యూఐలో షటర్ అయిపోవడం నోటీస్ చేయలేదు. బట్ దీంతో మాత్రం ఎక్కువ ల్యాగ్స్, యాపిల్ మనం స్విచ్ అవుతా ఉంటే కొంచెం ఇబ్బందిగా నాకు అనిపించింది. అదొకటి ఈ ఓఎస్ నేను నోటీస్ చేస్తాను 3-4 డేస్ ముందు నేను అప్డేట్ చేసిన తర్వాత. అండ్ ఇంకోటి మీకు ఆ విండోస్లో నీకు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినాను. విండోస్లో మీకు వైడ్ రేంజ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉంటుంది. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అది ఎందుకు థర్డ్ పార్టీ అని చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను అది కరెక్ట్గా నేను మీకు పలికినాను అనుకో కమ్యూనిటీ లిస్ట్ అయిపోయి చేస్తుంది అనమాట. సో థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కూడా మీరు ఎక్స్ట్రాగా లోడ్ చేసుకోవచ్చు. అలాంటివన్నీ మనకి మ్యాక్ బుక్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు వేసినా కూడా అది కొత్త అప్డేట్ అయింది అనుకోండి అవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఇలాగా కొన్ని ఇష్యూస్ అయితే ఉంది మ్యాక్ బుక్స్లో కంపేర్ టు విండోస్. సో మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కంపాటబిలిటీ కావాలి, నేను ఎక్కువ సాఫ్ట్వేర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం మీకు బెస్ట్ విండోస్కే వెళ్ళండి. లేదు బ్రో నేను అంత పెద్ద ఎక్కువ యూజ్ చేయను, నేను కాలేజ్ స్టూడెంట్ ఒక కోడింగ్ కోసం యూజ్ చేస్తాను, లేదా ఒక చిన్న ఎడిటింగ్ నేను యూజ్ చేసుకుంటాను, క్యాప్ కట్ కానీ ప్రీమియర్ ప్రో కానీ ఇవి నేను యూజ్ చేసుకుంటానంటే మాత్రం మ్యాక్ బుక్స్ చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ కమింగ్ టు స్పీకర్స్, ఇది మర్చిపోయాను చెప్పడం. స్పీకర్స్ నిజం చెప్తాను, ₹1,00,000 దగ్గర మీరు ఏ విండోస్ ల్యాప్టాప్ తీసుకొచ్చినా కూడా ₹1,00,000 లోపల దీని దగ్గర కూడా ఏ ఒక్క ల్యాప్టాప్ కూడా రాదని మనం చెప్తాను ఖచ్చితంగా. స్పీకర్స్, డిస్ప్లే ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. నరేంద్ర పీడకల చుండది జోగుల సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి. కానీ యాపిల్ సిలికాన్ చిప్ వల్ల వాళ్ళకు ఓఎస్ రెస్ట్రిక్షన్స్ వల్ల మనకి వైడ్ రేంజ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే అవైలబుల్ ఉండదు. అండ్ గేమ్స్ కూడా దీంతో మీరు పెద్దగా ఆడుకోలేరు. సర్టైన్ ఆడియన్స్ మాత్రమే సూట్ అవుతుంది, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి నేను మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను అనేది ఒక స్పేర్ పార్ట్స్ ప్రైజింగ్. ఈరోజు మీరు 65,000 పెట్టి మీరు మ్యాక్బుక్ కొంటున్నారు, రేపు ఏదైనా డిస్ప్లేలో ఇష్యూ వచ్చినా, చాలామందికి మ్యాక్బుక్ Air M1లో డిస్ప్లే ఇష్యూ వచ్చిందనమాట. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే ₹40,000 బిల్ వేస్తున్నారు డిస్ప్లే పోయితే. సో ఏ ఒక లిక్విడ్ డ్యామేజ్ జరిగినా ఏం జరిగినా కూడా సర్వీస్ కాస్ట్ పీక్స్లో ఉంటుంది. 40,000, 50,000, 30,000 ఉంటుంది. అప్పుడు అది రిపేర్కి అంత ఇవ్వాలన్నా అని ఒక ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఈ పాయింట్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ ల్యాప్టాప్, మీరు యాపిల్ నుంచి ఏ ప్రొడక్ట్స్ కొన్నా కూడా దాని ఒక సర్వీసింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక బ్యాటరీని రీప్లేస్ చేయడానికి iPhone 15కి అయ్యే కాస్ట్ ₹10,000. ఓకే, ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా నేనైతే చెప్పాను ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్, ఈ ఎన్ని పాయింట్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకొని 65,000 మ్యాక్బుక్ మీకు ఓకే, ఈ ఎన్ని పాయింట్స్, ఈ నెగిటివ్స్ కానీ ఈ ప్రోస్ కానీ మీకు అన్నీ ఓకే అనుకుంటే 65,000 కానీ 70,000 కానీ మ్యాక్బుక్ కొనొచ్చు. అండ్ నేను మీకు రికమెండ్ చేసేది ఈ బేస్ వేరియంట్ వద్దని చెప్తాను. ఎందుకంటే ఆ స్లో స్టోరేజ్ స్పీడ్ కానీ ఆ స్పీడ్ కానీ ఈ రోజుల్లో మనం చాలా స్మార్ట్ ఫోన్స్ నాకు 256 సరిపోవడం లేదనమాట స్మార్ట్ ఫోన్కి. ఇంకా ల్యాప్టాప్లు మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందని చెప్పేసి 512GB అట్లీస్ట్ 512GB తీసుకొని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు SSD తీసుకొని వాడతాం కదా బ్రో అని చెప్పేసి, మనకి ఇంటర్నల్ ఉండే స్టోరేజ్ అంత ఫాస్ట్ ఏ SSD తీసుకొచ్చినా దానికి ఈక్వల్గా మనకి మెయింటైన్ అయితే అవ్వదని మనం చెప్తాను. ఐ హోప్ మ్యాక్బుక్ Air M2 మనకి 65,000 కానీ 70,000 కానీ మనం కొనొచ్చా కొనకూడదా, కొంటే ఏముంది ప్రోస్ ఏముంది కాన్స్ అని చెప్పేసి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా మెన్షన్ చేయండి. మోస్ట్ కన్ఫర్మ్ చేస్తాను. దివ్ శరవణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.